తెలంగాణ కొత్త కేబినెట్ కూర్పుకు పార్టీ అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో రాజ్భవన్కు కొత్త మంత్రుల జాబితాను పంపించారు. ఈ జాబితాలో చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్, వాకటి శ్రీహరి, అడ్లూరి లక్ష్మణ్కు చోటు కల్పించారు. రాజ్భవన్కు జాబితా రావడంతో గవర్నర్ టైం ఫిక్స్ చేశారు. ఇవాళ మధ్యాహ్నం 12 గంటలకు కొత్త మంత్రులు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. చాలా రోజుల తర్వాత ఎదురు చూస్తున్నటువంటి తెలంగాణ ప్రభుత్వం మంత్రివర్గ కూర్పుకు అయితే మాత్రం ఆమోదం తెలిపింది. మొత్తానికి 3కి అవకాశం కల్పించింది. 6గురికి ఇస్తారనుకున్నారు. ఎన్నో తర్జన భర్జనల మధ్య ఈరోజు 3 ప్రమాణ స్వీకారం చేయనున్నారు. దీనిపై మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ రాజేందర్ మరిన్ని వివరాలు అందిస్తారు. రాజేందర్. రవి, ఖచ్చితంగా తర్జన భర్జన తర్వాతనే మంత్రివర్గ కూర్పు జరిగింది. అయితే వాస్తవానికి 6 క్యాబినెట్లో ఖాళీగా ఉన్నా కానీ ఇప్పుడు 3 మాత్రమే చోటు కల్పించారు. తెలంగాణలో 17 మంది ముఖ్యమంత్రి కాక 17 మంది మంత్రుల అవకాశం ఉన్న నేపథ్యం ఇప్పటికే 11 మంది మంత్రులు క్యాబినెట్లో ఉన్నారు. మరో 3కి ఇప్పుడు ఇవాళ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. అంటే ఇవాళ జరిగినటువంటి కొత్త క్యాబినెట్లో చోటు దక్కే ఎమ్మెల్యేలు మొత్తం కూడా, మంత్రులు మొత్తం కూడా సామాజిక సమీక్ష నేపథ్యంలో పూర్తిగా జరిగింది. ఇవాళ కూడా ఎస్సీ కోటాలో 2, బీసీ కోటాలో ఒక అభ్యర్థిని ఒక ఎమ్మెల్యే ఎంపిక చేసిన నేపథ్యంలో సామాజిక సమీక్ష నేపథ్యంలోనే ఖచ్చితంగా ఎంపిక జరిగిందనేటువంటి వాదన వినిపిస్తుంది. ఇప్పటికే పార్టీ పెద్దలతో అనేక మార్లు పార్టీ అధిష్టానం ఇప్పటికే మంత్రాలు జరిపింది. అదేవిధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కతో పాటు సీనియర్ నేతలు మంత్రులతో ఏఐసీసీ పెద్దలు మంత్రాలు జరిపిన తర్వాత ఎట్టకేలకు 3కి చోటు కల్పిస్తూ ఒక జాబితాను వెలువచ్చింది. ఇవాళ మధ్యాహ్నం 12:15 రాజ్భవన్లో నూతనంగా 3 ప్రమాణ స్వీకారం చేయబోతున్న మంత్రులుగా దాంట్లో ఆదిలాబాద్ జిల్లా సంబంధించి గడ్డం వివేక్ ఉన్నారు. అదేవిధంగా కరీంనగర్లో ధర్మపురి నియోజకవర్గం సంబంధించి అడ్లూరి లక్ష్మణ్ ఉన్నారు. అదేవిధంగా మహబూబ్నగర్ ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించి వాకటి శ్రీహరి ఉన్నారు. మక్తల్ ఎమ్మెల్యేగా ఉన్నారు వాకటి శ్రీహరి. ఇవాళ 3 కూడా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. దీంట్లో ఎస్సీ కోటా సంబంధించి ఒక మాదిగ కేటాయించారు. కేటగిరీలో గడ్డ వివేక్ చోటు దక్కింది. అదేవిధంగా మాదిగ కేటగిరీలో అడ్లూరి లక్ష్మణ్కి చోటు దక్కింది. ఇంకా బీసీ సామాజిక వర్గానికి సంబంధించి వాకటి శ్రీహరికి ముదిరాజ్ కోటాలో ఈయనకు లభించింది. ఎందుకంటే ముఖ్యమంత్రి మొదటి నుంచి చెప్తున్నారు ముదిరాజ్ కోటాలో గెలిచిన ఎమ్మెల్యే కావడంతో ఖచ్చితంగా క్యాబినెట్లో చోటు దక్కుతుందని చెప్పేసి ఇప్పటికే హామీ ఇచ్చే నేపథ్యంలో ఆ హామీ ప్రకారం ఇవాళ నెరవేరిందని చెప్పవచ్చు. మరోవైపు మొత్తం మీద కూడా సామాజిక సమీకరణాలు ఏదైతే కులగానం చేసే నేపథ్యంలో ఆ వర్గాలకు దూరం పెడుతున్నారనేటువంటి అపవాదు రాకుండా వారికే పెద్దపీట వేసి ఇవాళ 3 కూడా ఎస్సీ, అదేవిధంగా బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి వారినే మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. మొత్తం మీద కూడా ఇప్పటికే క్యాబినెట్లో రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించి కోమారెడ్డి వెంకరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఉన్నారు. అదేవిధంగా బీసీ సామాజిక వర్గానికి సంబంధించి కొండా సురేఖ, అదేవిధంగా పొన్నం ప్రభాకర్ ఉన్నారు. ఇక కమ్మ సామాజిక సంబంధించి తుమ్మల నాగేశ్వరరావు, వెలమ సామాజిక సంబంధించి జూపల్లి కృష్ణారావు ఉన్నారు. అదేవిధంగా బ్రాహ్మణ సామాజిక సంబంధించి శ్రీధరబాబు ఉన్నారు. అదేవిధంగా ఎస్టీ కోటాలో సీతక్క ఉన్నారు. అంటే ఇప్పుడు అదే మరోవైపు ఎస్సీ మాల కోటాలో బట్టి విక్రమార్క, మాదిగ కోటాలో దామోదర్ రాజలక్ష్మణ్ నేపథ్యంలో మరోవైపు ఈ 3 మంత్రులు కూడా ఎస్సీ, బీసీ సామాజిక వర్గాలకే చోటు కల్పిస్తూ హైకమాండ్ నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో సామాజిక సమీకరణ వర్గాలకి ఇక్కడ పెద్దపీట వేసినట్టుగా మనం చెప్పవచ్చు. ఇప్పటికే కరీంనగర్ జిల్లాలో 2 మంత్రులు ఉన్నారు. పొన్నం ప్రభాకర్, అదేవిధంగా శ్రీధరబాబు, ఇద్దరు కూడా ఉమ్మడి కరీంనగర్ జిల్లా చెందిన వారే. మూడో మంత్రిగా ఇవాళ అడ్లూరి లక్ష్మణ్ ధర్మపురి ఎమ్మెల్యేగా ఉన్నారు, ఆయన రాబోతున్నారు. అదేవిధంగా మహబూబ్నగర్ జిల్లా సంబంధించి ముఖ్యమంత్రితో పాటు జూపల్లి కిషన్రావు కూడా అదే జిల్లాకు సంబంధించిన వ్యక్తి కావటం. మరోవైపు ఇవాళ కూడా వాకిటి శ్రీహరి కూడా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించిన వారికే మనం చెప్పవచ్చు. మరోవైపు ఆదిలాబాద్ జిల్లాలో ఇప్పటివరకు నిజామాబాద్, ఆదిలాబాద్తో పాటు రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాలకు మంత్రివర్గంలో చోటు కల్పించలేని నేపథ్యంలో ఇవాళ వివేక్ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా చెందినటువంటి ఎమ్మెల్యేగా ఇవాళ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. అంటే మొత్తం మీద సామాజిక కూర్పు నేపథ్యంలోనే ఏఐసిసి జాగ్రత్తగా 3 మంత్రులు కూడా ఎంపిక చేసినా కూడా మనకు తెలుస్తుంది. రవి, రైట్, థ్యాంక్ యూ రాజేందర్.